హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను. ఈ పాస్తా చేసుకోవడానికి ఎలాంటి సాస్లు కానీ మసాలా పౌడర్స్ కానీ అవసరం లేదండి. చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే అన్ని అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 4 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి నీళ్ళని మరగనివ్వండి. నీళ్లు బాగా మరిగాక 2 కప్పుల పాస్తాని ఇందులో వేసుకోవాలి. ఈ పాస్తా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాస్తాని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికితే పాస్తా ఈజీగా ఉడికిపోతుంది. నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా కట్ చేసినప్పుడు ఇలా బ్రేక్ అయితే చాలండి, పోర్గా కుక్ చేయకూడదు. ఇలా పాస్తా ఉడికిన వెంటనే ఒక స్ట్రైనర్లోకి పాస్తాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు పాస్తా చేసుకోవడానికి 2 మీడియం సైజ్ టొమాటోస్ని, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని, 1 లేదా 2 పచ్చిమిర్చి తరుగుని, సగం క్యారెట్ ముక్కలు, 2 వెల్లుల్లి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే 1/2 అల్లం తరుగుని కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి తగినంత ఉప్పు, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి ఉంటే సరిపోతుందండి. కారం మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి తరుగుని వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే క్యారెట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా అందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ అయ్యాక మసాలాలు వేసుకోవాలి. ఇందులో ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా టోర్ చేయండి. ఈ గ్రేవీ అంతా కూడా పాస్తాకి బాగా చక్కగా కోట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పాస్తా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. సో ఈ పాస్తా చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఎలాంటి సాస్లు యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని యూజ్ చేసి పాస్తాని తయారు చేసుకోవచ్చు. సింపుల్, క్విక్ అండ్ టేస్టీ పాస్తాని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే guys, thanks for watching. For more interesting videos, please like, share, comment and subscribe to our channel.